ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీ రామకృష్ణ ప్రభ పాఠకులకు, యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఏ పని చేస్తున్నప్పటికీ దానిలో మానవీయ విలువలు పొదిగినప్పుడే ఆ వృత్తికి సరైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పాశ్చాత్య దేశాల్లో ఎన్ని లోపాలున్నా వారి వృత్తి ధర్మంలో మాత్రం ఎంతో మానవీయంగా, బాధ్యతాయుతంగా ఎదుటివారి హక్కులను గౌరవించే విధంగా మసులుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర వ్యవహారాల్లో నాన్చుడు ధోరణి అవలంబించరు. చిన్న చిన్న పనుల కోసం కూడా స్థానిక పౌరుల కార్యాలయాల చుట్టూ 10 సార్లు ప్రదక్షిణలు చేయాల్సిన అవసరమే ఉండదు. వృత్తి ధర్మంలో పాశ్చాత్యుల నిబద్ధత గురించి స్వామి రంగనాథానందజీ ఒక సంఘటన వివరించారు. ఓ రామకృష్ణ మిషన్ సంస్థలో ఒక డచ్ దేశ వనిత స్వచ్ఛంద సేవకురాలిగా ఉండేది. ఒకరోజు ఆమె ఎంతో ఆనందంగా, స్వామీజీ మీకు గొప్ప విషయం చెప్పాలి అంటూ పరుగు పరుగున వచ్చింది. ఏంటమ్మా, ఏంటి సంగతి అని అడిగాను. అప్పుడు ఆమె, స్వామీజీ, లండన్ నుంచి నాకు సమాచారం వచ్చింది. దానిలో వారు, మేడం, మీకు వృద్ధాప్యం పింఛను అర్హత సాధించారు. ఇక నుంచి ప్రతి నెల మీకు కొంత సొమ్ము పింఛనుగా మంజూరు చేస్తాం. అందులో భాగంగా మొదటి నెల మొత్తాన్ని మీకు పంపుతున్నాం అంటూ నగదును పంపారు అని సంతోషంగా ఆ డబ్బును చూపించింది. తమ దేశంలో ఆమెకు ఎలాంటి హక్కు ఉందని తెలియదు. పైగా దేశం వదిలి వచ్చినా తనకు అది వస్తుందన్న విషయం అస్సలు తెలియదు. అయినా అక్కడ అధికారి, ఇతర సిబ్బంది తమ వంతు బాధ్యతగా ఆ దేశ పౌరురాలి హక్కులను గుర్తించి, గౌరవించి స్పందించారు. ఇలాంటి నిబద్ధత మన భారతీయులు కూడా అలవర్చుకోవాలి. దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయడం ఎంత ముఖ్యమో, మన వృత్తి ధర్మాన్ని శ్రద్ధతో నిర్వర్తించడం, మానవత్వంతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. ఇతరుల సమస్యను తన సమస్యగాన భావించుకొని సానుభూతితో స్పందించడమే మానవత్వం. అదే మనల్ని దైవత్వం వైపు పురోగమించేందుకు దోహదపడుతుంది. ఓం నమో భగవతే రామకృష్ణాయ.